సో ఇక డివిజన్ల వింతలే గ్యాదర్ చేశారు టీవీ ఇంకా ఉన్నాయి, వింతలు ఉన్నాయి. మనకి ముగిస్తే వాళ్ళు మరిన్ని వింతలతో మీరు వస్తారు అండ్ సర్ప్రైజెస్తో కూడా వస్తారు. మరింత న్యూస్ బులెటిన్ కొద్దిసేపు 10 minutes న్యూస్ బులెటిన్ స్టార్ట్ అవుతుంది. గ్రౌండ్ లెవెల్కి సంబంధించి గెలుపోవటంకి సంబంధించిన ఆందోళనలు, ఆక్రందనలు, గెలుపు ఓట్ల ఆనందాలు అన్నీ కలగలిపిన బులెటిన్ కొద్దిసేపట్లో మీ ముందుకు వస్తుంది. అయితే రీజనల్ వారీగా ఎవరెవరు ఎలా ఆధిపత్యాన్ని లేకపోతే గెలుపుని అదేవిధంగా ఇంప్రూవ్ అయ్యారో వీటికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మీ ముందుకు తీసుకొస్తాను. నార్త్ తెలంగాణ, ఫస్ట్ తెలంగాణ పైన ఉన్న నార్త్ తెలంగాణ గురించి చూద్దాం. 2020 మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ 63 వార్డుల్లో గెలుపొందితే ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం 238 వార్డులను గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 times కంటే ఎక్కువ పెరిగిపోయిన పరిస్థితి. బాగా గ్రోత్, నార్త్ తెలంగాణలో బాగా గ్రోత్ కనిపిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ 306 వార్డులు గెలుపొందింది 2020లో. ఇప్పుడు 129 వార్డులు, బాగా మైనస్ ఉంది. అది కంప్లీట్లీ కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయినట్టు కనిపిస్తోంది. బీజేపీ 2020లో అప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో 25 వార్డులు గెలుచుకుంటే ఇప్పుడు 38 వార్డులు గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇతరులు గతంలో 51 మంది ఉంటే ఇప్పుడు 42. సో నార్త్ తెలంగాణలో మోస్ట్ బెనిఫిషరీ ఎవరైనా ఉన్నాడంటే కాంగ్రెస్ పార్టీ. ట్రయాంగిల్ ఫైట్ కావచ్చు, ఇంక ఇతరత్ర కారణాలు కావచ్చు, నార్త్ తెలంగాణ అనేది కాంగ్రెస్ అనేది బాగా గెలుచుకోవడానికి ఇప్పుడు ఉపయోగపడింది. ఇక సౌత్ తెలంగాణ వద్దాం. ఇక్కడ రవి గారు చెప్పినట్టు కమ్యూనిస్టులు ఎక్కువ, తర్వాత కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉంది. ఆ తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ బీజేపీ ప్రభావం చాలా నామినల్గా ఉంటుంది. అలాంటి చోట్ల కాంగ్రెస్ పార్టీ గత మున్సిపల్ ఎన్నికలు 2020 మున్సిపల్ ఎన్నికల్లో 114 వార్డులు గెలుచుకుంటే ఇప్పుడు 303 వార్డులు గెలుచుకుంది. 3 times ఇక్కడ కూడా గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ 230 వార్డులు గతంలో గెలుచుకుంటే 2020లో ఇప్పుడు 113 వార్డులను గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ బలహీనపడింది అని చెప్పుకోవచ్చు. బీజేపీ మాత్రం 2020లో 25 వార్డులు గెలుచుకుంటే ఇప్పుడు 19 వార్డులు, ఇప్పటి వరకు 19 వార్డులు. దాదాపు మిగతా రిజల్ట్ వస్తే వాళ్ళు కూడా ఇంచుమించు 25. సో బీజేపీకి గ్రోత్ లేదు, బీఆర్ఎస్ బలహీనపడింది. సౌత్ తెలంగాణ సేమ్, కాంగ్రెస్ ఇక్కడ బలపడింది. ఇక సెంట్రల్ తెలంగాణ, రంగారెడ్డి, మెదక్ ఇవన్నీ ఉండే ఏరియా. దీంట్లో కాంగ్రెస్ పార్టీ గతంలో 42 వార్డులు గెలుచుకుంటే ఇప్పుడు 105 వార్డులు గెలుచుకుంది. బీఆర్ఎస్ 79 వార్డులు గతంలో గెలుచుకుంటే ఇప్పుడు 117 వార్డులు గెలుచుకుంది. బీజేపీ గతంలో 10 వార్డులు గెలుచుకుంటే ఇప్పటి వరకు 21 వార్డులు గెలుచుకుంది. బీజేపీ కూడా ఇక్కడ కొంచెం స్లోలీ ఇంప్రూవ్ అవుతుందని అనుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే 3 రీజనల్గా చూసుకుంటే నార్త్ తెలంగాణ కాంగ్రెస్ బలోపేతం అవుతుంది, కన్సాలిడేట్ చేసుకుంటుంది. అదేవిధంగా సెంట్రల్ తెలంగాణలో కూడా తన బలాన్ని ఏదైతే ఉందో మరింత కన్సాలిడేట్ చేసుకుంటుంది. బీఆర్ఎస్ స్ట్రాటజిక్గా స్టేట్ వైడ్గా కొంచెం లూజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డేటాను బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది.